بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطرق صنوع. السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. فقال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه وفديناه بذبح عظيم وتركنا عليه في الآخرين. సమస్త పొగడ్తలు, ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు, మనందరి పోషకుడు. ఆయన అన్ని విధాల అన్ని రకాల లోపాలకు, బలహీనతలకు అతీతుడు. మనిషి చేపడుతున్నటువంటి సృష్టి పూజ, బహుదైవారాధన, విద్యాదైవారాధన అన్నిటికీ కూడా ఆయన అతీతంగా ఉన్నటువంటి పరిశుద్ధుడు. ఆయన మనందరిని సృష్టించిన వాడు, మనందరిని సృష్టించి మా యొక్క అన్ని విధాల అవసరాలను తీరుస్తున్నవాడు. మా యొక్క అవసరాలలో అతి ముఖ్యమైనటువంటి అవసరము ఈ ప్రాపంచిక జీవితంలో మనిషి ఏ విధంగా జీవితం గడపాలి, ఈ 4 రోజుల ఆటపాటల జీవితంలో తను తెలుసుకోవాల్సినటువంటి అసలైనటువంటి విషయం ఏమిటి, అతని లక్ష్యం ఏమిటో తెలియజేయడానికి ప్రతి కాలంలో, ప్రతి యుగంలో ఆయన తమ ప్రవక్తలను, పుణ్య పురుషులను, దైవ సందేశములను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగా ప్రత్యేకంగా తమ పూర్తి జీవితాన్ని సమాజం కోసము, తమ ప్రజల కోసము అర్పితము చేసినటువంటి మహోపకారి, సర్వజనుల కోసము కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, హృదయాల విజేత మహనీయ ప్రవక్త ముహమ్మద్పై సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్. అల్లాహ్ యొక్క దురూద్ మరియు సలాం వారిపై కలుగుగాక. ఆమీన్. వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు, ధార్మిక విద్వాంసులు మరియు ఈ యొక్క సభలో ఎంతో సహనంతో, ఓర్పుతో ఆలకిస్తున్నటువంటి సోదరులు, సోదరిమణులారా, నాకు ఇవ్వబడినటువంటి అంశాలు కుర్బానీ, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జ్ఞాపకం. సోదర మహాశైలారా, ఇప్పటి వరకు ఏవైతే ప్రసంగాలు మనం వింటూ వచ్చామో ఆ ప్రసంగాలన్నీ కూడాను అబుల్ అంబియా, ప్రవక్తలకు పితామహుడు అనిపించబడేటువంటి ఖలీలుల్లాహ్, అల్లాహ్ యొక్క మిత్రుడు అని బిరుదు దక్కించుకున్నటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి చుట్టూరా అంశాలు తిరుగుతూనే వచ్చాయి. వారి యొక్క చరిత్ర, కాబా కోసము, తౌహీద్ యొక్క పునాది అయినటువంటి కాబతుల్లా కోసము వారు చేసినటువంటి కృషి, ఇక ఆ సందర్భంలో వారి యొక్క పూర్తి జీవితము సర్వమానవాళి కోసం, ప్రత్యేకంగా ముస్లిం సమాజం కోసం కూడా ఎంత గొప్ప ఆదర్శము, వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు పవిత్ర ఖురాన్ గ్రంథం ఏవైతే మనకు ప్రస్తావించగలిగిందో, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటిదాకా మేము వింటూ వచ్చాము. సోదర మహాశైల, కుర్బానీ వాటి యొక్క విశిష్టతలు మరియు విధి విధానాలు కూడా మీరు వింటూ వచ్చాము. అయితే కుర్బానీ అంటే ఏమిటి? కుర్బానీ అనేటువంటి పదము కుర్బ్ అనేటువంటి పదం నుండి వచ్చింది. అంటే దగ్గర అవ్వడం,
మనం అంటూ ఉంటాం ఉర్దూ భాషలో ఖరీబ్ హోకర్ బైఠ్ జాయియే. ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాము, ఎవరైతే కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నారో వారు కుర్చీలో గోడ కానుకొని కూర్చున్నారు. కానీ ఎవరైతే యవ్వనంతో ఉన్నారో వారు దూరంగా కూర్చున్నారు. కానీ సభ యొక్క మర్యాదలలో ఒకటి ఏమిటంటే, ఎవరైతే బయాన్ చేస్తున్నారో వారికి దగ్గర కూర్చోవడం, ఎలాంటి ఖాళీ లేకుండా. అందుకోసం వింటూ ఉంటాము, ప్రకటన చేస్తూ ఉంటారు, థోడా ఖరీబ్ హోకర్ బైఠ్ జాయియే. ఈ ఖరీబ్ నుండి వచ్చింది కుర్బ్. ఈ కుర్బ్ యొక్క పదం నుండి వచ్చింది కుర్బానీ. అల్లాహ్ యొక్క సన్నిధి, అల్లాహ్ యొక్క ఇష్టాన్ని దక్కించుకోవడం కోసం, అల్లాహ్ మనం దగ్గర అవ్వడం కోసం ఏదైతే మేము జంతువుని సుబాహ చేస్తామో ఆ జంతువుని కుర్బానీ అని అంటాము. కుర్బానీ కా జానవర్. సోదర భాషలారా, ఈ కుర్బానీ ఏదైతే ఉందో మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క జ్ఞాపకం చేస్తుంది. ఏ విధంగా, ఎలా అంటే, మనం పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క సూర సాఫాత్ 37వ సూరాలోని కొన్ని వాక్యాలు చెప్పినట్లయితే మనకు అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఒక సంఘటన, ఒక వాక్యం ఏదైతే ఉందో మన కళ్ళలో నుండి నీళ్లు తప్పించే విధంగా, కన్నీరు కాలే విధంగా ఆ యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈ ప్రస్తావన, ఈ వాక్యాలు మీ ముందు ఉంచే ముందు కాస్త ముఖ్తసరిగా మీ ముందు అసలు ఏం జరిగింది, ఎలా ప్రారంభమైనటువంటి విషయాన్ని ముఖ్తసరిగా మీ ముందు ఉంచుతాను. ఏ విధంగా అయితే మీరు ముందు నుంచి ప్రసంగాలు వింటూ వచ్చారు, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ యొక్క ఫిత్రత్ నుండి అల్లాహ్ యొక్క హిదాయత్ పొందినటువంటి వారు. సూర్యుడిని చూశారు, చంద్రుడిని చూశారు, నక్షత్రాన్ని చూశారు. ఇవేవి కూడా దైవం కాలేవు అని నిరాకరించి ఒక్క అల్లాహ్ ఆరాధనకు అర్హుడు అనేటువంటి సందేశాన్ని తమ సమాజానికి ఇచ్చారు. ముందుగా తమ ఇంటి వారికి ఇచ్చారు, సమాజంలో ఉన్నటువంటి బంధుమిత్రులకు ఇచ్చారు. కానీ సొంతగా తండ్రి అయినటువంటి వారు, బంధుమిత్రులు, ఇంటి వారు, బంధువులు, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తిరస్కరించారు. ఆ తిరస్కరణ సందర్భంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎన్నో విధాల చర్యలకు ముందడుగు వేశారు. అందులో ఒకటి, వారు వేరినైతే అనుమతించేవారు ఆ విగ్రహాలను, ఆ యొక్క ప్రతిమలను, వాటిని తమ చేతులతో పగలగొట్టారు. ఆ సంఘటన జరిగిన తర్వాత వారి యొక్క సమాజం వారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిని ఒక లోయలో నిప్పు అంటించి అందులో వారిని పడేసి కాల్చి వేసేయాలనేటువంటి నిర్ణయానికి, ఒక దారుణమైనటువంటి నిర్ణయానికి వారు పాల్పడ్డారు. ఆ సంఘటన కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే వారు ఆ నిప్పు లోయలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పడేశారు, వారేమనుకున్నారు, ఇబ్రాహీం కాలి బూడిదైపోతాడేమో అనుకున్నారు. కానీ వారికి ఏమి తెలుసు, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ యొక్క ప్రవక్త. అల్లాహ్ తరపు నుండి వారికి సహకారం ఉంది, అల్లాహ్ తరపు నుండి వారికి మద్దతు ఉంది. అల్లాహ్ ఆదేశం వచ్చింది, యా నారు కూనీ బర్దన్ వ సలామన్ అలా ఇబ్రాహీం. ఓ అగ్ని, నువ్వు ఇబ్రాహీం కోసం చల్లగా అయిపో, ఇంకా సురక్షితంగా అయిపో. అంటే ఈ నిప్పులో ఉన్నటువంటి ఏదైతే కాల్చే గుణం ఉందో ఆ కాల్చే గుణం అల్లాహ్ ఆదేశంతో పోయింది. రవ్వంతా కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఎంత నష్టం కూడా జరగలేదు. అది చూసిన తర్వాత కూడా, అంత గొప్ప నిదర్శనాన్ని చూసిన తర్వాత కూడా ఆ మూర్ఖత్వపు సమాజం, షిర్క్ యొక్క లోయలో చిక్కుకొని ఉన్నటువంటి అజ్ఞానపు సమాజం ఏం చేసింది, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పూర్తిగా బహిష్కరించడానికి ప్రయత్నించింది. ఒక పన్నాగం పన్నింటి అయినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని రక్షించుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశంతో ఇక హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అక్కడి నుంచి హిజ్రత్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏదైతే చరిత్ర మనకు ఇస్తుందో సాక్ష్యం, అదే విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో సూరే సాఫాత్ 37వ సూరాలోని 99వ వాక్యంలో చెప్పడం జరిగింది. قال إني ذاهب إلى ربي سيهدين. ఎప్పుడైతే సమాజం ధిక్కరించిందో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం సమాజంతో సంబోధిస్తూ అంటున్నారు, ఇన్ని జాహిబున్ ఇలా రబ్బీ, నేను నా ప్రభు వైపునకు వెళ్ళిపోతున్నాను, నేను నా ప్రభు వైపునకు వెళ్ళిపోతున్నాను. సయహ్దీన్, ఆయన నాకు మార్గం చూపించేవాడు. అక్కడి నుంచి హిజ్రత్ చేసి వెళ్ళిపోయారు. ఈ హిజ్రత్ యొక్క సందర్భంలో కూడా
ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు, ఎన్నో సంఘటనలు సంభవించాయి. అల్లాహ్ యొక్క మార్గంలో సహనంతో ఓర్పుతో వారు తమ గమ్యానికి చేరుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారికి ఎప్పుడైతే వారు వయసు పైబడిపోయింది, 80 సంవత్సరాలు దాటిపోయాయి, ఇంకా సంతానము కలగలేదు. ఆ సందర్భంలో వారికి అనిపించింది, నాకు ఇప్పుడు తోడు కావాలి. అంతేకాకుండా దేవుని యొక్క ఈ సందేశాన్ని, అల్లాహ్ యొక్క ఈ సందేశాన్ని, నా యొక్క ఈ వారసత్వాన్ని, డబ్బు కాదు, ఆస్తి కాదు, అల్లాహ్ యొక్క సందేశము ఇది ప్రజల దాకా చేరవేసేటువంటి ఒక వారసుడు నాకు కావాలనేటువంటి కోరిక వారు కలిగింది. వారు దువా చేశారు. ఏమని దువా చేశారు? రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్. ఓ నా ప్రభువా, నాకు గుణవంతుడైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి సంతానాన్ని సందేశం. సోదర మహాశైలారా, ఇక్కడ కాసేపు నేను ఆపుతాను. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం 80 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత కూడా సంతానం కలగలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 2 వివాహాలు జరిగాయి. ఒకటి సారా, వారి వల్ల సంతానం కలగలేదు. ఆమె ముద్దురాలైపోయిన తర్వాత కూడా సంతానం కలిగే అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారి యొక్క దాసిగా ఉన్నటువంటి హాజరును వారు చేసుకుని వారి నుండి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం సంతానం యొక్క కోరికను పొందారు. దువా చేశారు. ఏమని దువా చేశారు? నాకు గుణవంతుడైనటువంటి మంచి సంతానము ప్రభువా నాకు ప్రసాదించు. ఈరోజు వివాహితమైనటువంటి ప్రతి జంట కూడా సంతానం యొక్క కోరిక కలిగి ఉంటుంది, దానికోసం ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే ఈ యొక్క వాక్యం ద్వారా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ఎవరైతే కొత్త దంపతులు ఉన్నారో, కొత్త జంట ఎవరైతే ఉన్నారో, లేదా సంతానం కలగకుండా ఉన్నటువంటి వారు ఉన్నారో, వారు అల్లాహ్తో దువా చేసుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. కానీ ఆ దువాలో కాస్తంత మార్పు చేయండి. అదేమిటంటే, అల్లాహ్ నాకు సంతానం ప్రసాదించు, సద్గుణాలు కలిగినటువంటి సంతానం, అల్లాహ్ మార్గంలో మంచి కార్యాలు చేసేటువంటి సంతానము. ఈరోజు చూడండి, సంతానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత వారి యొక్క ఉనికి దేనికోసమైతే ఉందో, వారు దేనికోసమైతే ఈ ఉనికిలోకి వస్తారో ఆ లక్ష్యాన్ని మర్చిపోతారు. ఏక దైవారాధన, దాని తర్వాత తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన, అసలైనటువంటి లక్ష్యమే సంతానం మర్చిపోతుంది. దానికి కారణం ఎవరంటే స్వయంగా తల్లిదండ్రులే. వారు అల్లాహ్తో దువా ఏ విధంగా వేడుకోవాలో ఆ విధంగా వేడుకోలేదు. సంతానం కోరిక అయితే కలిగింది, దువా అయితే సరిగా చేయలేదు. అదే విధంగా దానికోసం ప్రయత్నం కూడా చేయలేదు. దాని తర్వాత కాస్త ముందుకు వెళ్ళినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క దువాని స్వీకరించారు. వారి యొక్క ద్వితీయ భార్య అయినటువంటి హాజరా అలైహిస్సలాం వారి నుండి వారికి ఒక సంతానం యొక్క శుభవార్తను వినిపించారు. ఫబషర్నాహు బిగులామిన్ హలీం. అల్లాహ్ అంటున్నారు, అందువల్లే మేము అతనికి సహనశీలుడైనటువంటి ఒక అబ్బాయి గురించి శుభవార్త వినిపించాము. ఓ ఇబ్రాహీం, నువ్వు దువా చేశావు మంచి సద్గుణాలు కలిగినటువంటి సంతానము కావాలని. అయితే గొప్ప సద్గుణము, మంచి గుణము ఉన్నటువంటి ఒక అబ్బాయిని నీకు ప్రసాదిస్తున్నామని శుభవార్త వినిపించారు. ఆ సద్గుణము, మంచి గుణం ఏమిటంట? సహనశీలి. సంతానములో సహనము ఉండడం ఒక గొప్ప గుణం. సహనం అనేది ఒక గొప్ప గుణం. సహనం ఉన్నటువంటి వాడే అన్ని విధాల మంచిలో ముందుకు వెళ్ళగలడు. ఎవరిలో అయితే సహనం ఉండదో అతను అన్ని విధాల చెడులో వెళ్ళిపోతాడు. అతను తన మనోభావాలపై సహనం చేయలేకపోతే, తన కోపంపై సహనం చేయలేకపోతే, తమ కోరికలపై సహనం చేయకపోతే, సహనం చేయకపోతే అతను అన్ని విధాల చెడులోకి ఉంటాడు. అశ్లీలమైనటువంటి కార్యాలను కూడా అతను వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులపై చెయ్యెత్తే అవకాశం కూడా ఉంది. అదే విధంగా దొంగతనము, దోపిడి, అతి ఆశ కారణంగా దానిలోకి వెళ్ళిపోయి కూడా అవకాశం ఉంటుంది. సోదర మహాశైలారా, ఈ యొక్క సంఘటన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఖుర్బానీ, ఏదైతే మేము ఖుర్బానీ చేస్తున్నామో అది మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఎందుకు ఏ విధంగా గుర్తు చేస్తుందో అసలైనటువంటి విషయం వైపు మనం వద్దాం. సోదర మహాశైలారా, ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం
దువా చేశారు, వారికి సంతానం కలిగింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కూడా వారిని పరీక్షించారు. ఎన్నో పరీక్షలు. దీనినే అసలైనటువంటి కుర్బానీ అంటారు. కుర్బానీ అంటే జంతువుని సుబాహ్ చేయడం, జంతువుని బలిపడమే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా నుండి ఏదైతే కోరుకుంటున్నారో వాటిని కష్టతరమైనప్పటికీ కూడా అల్లాహ్ ఆదేశం ప్రకారంగా నిర్వర్తించడము, చేయడము, ఇది కూడా గొప్ప కుర్బానీ. మీరు ఇక్కడ పురుషులు, పెద్దవారు, పెద్ద వయసు కలిగినటువంటి వారు, నవ యువకులు, ఇంకా మహిళలు, ఎవరైతే సోదరిమణులు వచ్చి ఉన్నారో వారు కూడా ఒక గొప్ప కుర్బానీ చేస్తున్నారు. ఏమిటా కుర్బానీ? సమయం యొక్క కుర్బానీ. ఇదే సమయాన్ని మీరు ఏదో ఒక చోట తిరగడానికో, ఏదో ఒక చలనచిత్రాన్ని, సినిమాని చూడటానికో, లేకపోతే కాలక్షేపం చేయడానికో మీరు గడిపి ఉండవచ్చు. కానీ మీ యొక్క మనోవాంఛలను తీసి పక్కన పెట్టి అల్లాహ్ సన్నిధిని, అల్లాహ్ ఇష్టాన్ని దక్కించుకోవడానికి మీ యొక్క సమయాన్ని మీరు ఇక్కడ కేటాయిస్తున్నారు. నడుంలో వచ్చినా సరే, కాళ్ళు బిగిసిపోయినా సరే, కాస్త మీకు అటు ఇటు కదలాలనిపిస్తుంది, అయినా కూడా ఇక్కడే కూర్చుని ఉన్నారు. మీ యొక్క నఫ్సే అల్లాహ్, మీ యొక్క మనోవాంఛలను అదుపులో ఉంచుకొని, ఇది కూడా ఒక గొప్ప ఖుర్బానీ. ఇలాంటి ఖుర్బానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎన్నో చేసుకొచ్చారు. ముందుగా తమ ఇంటిని, తమ బంధుమిత్రులని, తమ యొక్క ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి వదలాల్సి వచ్చింది. అంతేకాకుండా వారు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్ళడము, ప్రయాణం చేయడము, ప్రయాణంలో ఒక బాదషా, ఒక రాజు యొక్క పరీక్ష, ఎన్నో సందర్భాలు గతించాయి. వాటన్నిటిని కూడా సహనంతో, ఓర్పుతో వాటిని నెక్కుకుంటూ వచ్చారు. అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇస్తూ వచ్చారు. కాకపోతే అతి గొప్ప ఖుర్బానీ, అసలైనటువంటి ఖుర్బానీ ఇక్కడ జరుగుతుంది. అదేమిటంటే ఫలమ్మా బలగ మఅహు సఅయ, ఆ సంతానం ఏకైక సంతానం, అవ్వక అయినటువంటి సంతానం. 20 సంవత్సరాలు దాటిపోయాయి, సంతానం కలగలేదు. దాని తర్వాత అల్లాహ్ సువార్త వినిపిస్తున్నారు. ఫబషర్నాహు బిగులామిన్ హలీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనశీలుడైనటువంటి ఒక సంతానం యొక్క ఒక బిడ్డకు సువార్త వినిపించాడు. ఆ సందర్భంలో ఇంకో పరీక్ష ఏమిటంటే, ఓ ఇబ్రాహీం, నువ్వు నీ భార్యను ఇంకా నీ సంతానం, ఏకైక సంతానం ఏదైతే కలిగిందో, ఒక ఎడారి ప్రాంతంలో నీటి చుక్కలేనటువంటి, ఆకు పచ్చటి, ఆకు కూడా కనబడినటువంటి, ఎలాంటి సంచారము లేకుండా, అంటే మనిషి యొక్క ఉనికి లేనటువంటి ఖాళీ ప్రదేశంలో విడిచిపెట్టి వచ్చేసారు. మక్కా నగరంలో ఆనాడు దాన్ని మక్కా అని పిలిచేవారు. ఎక్కడ కూడా మనిషి జాడ లేదు. వారు విడిచిపెట్టి ఫలస్తీన్కు వెళ్ళిపోయారు. ఇది ఒక గొప్ప పరీక్ష. అంటే దానిపైన తర్వాత వెంటనే వచ్చినటువంటి పరీక్ష ఏమిటంటే ఫలమ్మా బలగ మఅహు సఅయ. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఫలస్తీన్ నుండి వారు ఎక్కడైతే ఉండేవారో అక్కడి నుంచి మక్కాకు, ఎక్కడైతే తమ భార్య హాజరా మరియు ఇస్మాయిల్ని విడిచిపెట్టి వచ్చారో అక్కడికి బురాక్ వారు, ఏదైతే బురాక్ యొక్క సవారీ ఉందో, ప్రతి ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు. వాక్యాలు చెబుతున్నాయి, బురాక్ యొక్క ద్వారా వారు వచ్చి వెళ్తూ ఉండేవారు, చూస్తూ ఉండేవారు, ఎలా ఈ యొక్క జీవితం గడుస్తుంది, ఎలా నా బిడ్డ యొక్క పరిరక్షణ జరుగుతుంది, కూడా వీక్షిస్తూ ఉండేవారు. ఫలమ్మా బలగ మఅహు సఅయ, ఎప్పుడైతే ఆ సంతానము అనగా ఇస్మాయిల్ అలైహిస్సలాం పరిగెత్తే వయసుకు, ప్రతి కార్యంలో ముందుకు వచ్చే వయసుకు, అంటే యవ్వనానికి చేరుకున్నటువంటి సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గొప్ప పరీక్ష తీసుకున్నాడు. ఆ పరీక్ష ఏమిటంటే ఖాల యా బునయ్య ఇన్నీ అరా, ఓ నా బిడ్డ, ఓ నా చిన్ని ముద్దుల బిడ్డ, నేను నా కలలో ఒక విషయాన్ని చూస్తున్నాను, నాకు ఒక కల వస్తుంది. ఇన్నీ అరా ఫిల్ మనామి అన్నీ అజ్బహుక, నేను కలలో చూస్తున్నాను, నేను నిన్ను సుబాహ్ చేస్తున్నానంట. ముఫస్సిరీన్ అంటున్నారు, ప్రవక్తలకు వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, అది ఒట్టి కళ కాదు. మన కళలు ఏవైతే ఉన్నాయో అవి 3 రకాలుగా ఉంటాయి. మనం సాధారణంగా రోజు వారి ఏవైతే పనులు చేసుకుంటూ ఉంటామో ఆ విధంగా మన కళలు తిరిగి అవి వస్తూ ఉంటాయి. ఇంకొక కళ ఉంటుంది, భూతాల, దెయ్యాల
భయంకరమైనటువంటి కళలు. ఇది శైతాను మమ్మల్ని ఏడిపించడానికి, సతాయించడానికి చేస్తాడు. ఇంకో కళ ఉంది, మంచి కళలు. అది కనపడగానే నాకు సంతోషం కలుగుతుంది, ఇలా నిజం జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది అల్లాహ్ తరపున వచ్చేటువంటి కళలు. వీటిని మనం బషారత్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రవర్తనకు వచ్చేటువంటి ప్రతి కళ కూడా దైవవాణి, దైవ ఆదేశము, అల్లాహ్ యొక్క ఆదేశము. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఓ నా కుమారుడా, నేను నా కళలో చూస్తున్నాను, నేను సుబాహ్ చేస్తున్నాను. సుబాహ్ చేస్తున్నాను అంటే అల్లాహ్ యొక్క ఆదేశము, నేను సుబాహ్ చేయాలి. ఇది ఎలా అడుగుతున్నారో చూడండి, ప్రేమగా అడుగుతున్నారు. ఎంత ప్రేమ అడుగుతున్నారు, ఓ నా కుమారుడా, మేరే బచ్చే, ఓ నా బిడ్డ. ఈరోజు పిల్లలు తమ తండ్రి నుండి, ఎందుకంటే తండ్రి ఉదయం నుండి సాయంత్రం బయట ఉంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు ప్రేమతో మాట్లాడాలని కోరిక ఉంటుంది పిల్లలకు, వారితో ఆడుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఈరోజు పిల్లలకు అది భాగ్యంలో లేదు. తండ్రి అంటున్నారు, నా కుమారుడా, నేను నిన్ను సుబాహ్ చేస్తున్నాను కలలో. ఫంజుర్ మాదా తరా, నీ ఉద్దేశం ఏంటి చెప్పు, నేనేమనుకుంటున్నావు, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అడుగుతున్నారు, మశ్వరా అడుగుతున్నారు. ఈరోజు మనం ఏం చేస్తాం, పిల్లలు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారు, ఏదైతే చేయాలనుకుంటున్నారు, మేము వారి పేరు ఉద్దేశిస్తాం, ఇది చేయాల్సిందే, ఇది చదవాల్సిందే. వారు దేంట్లో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, వారి యొక్క స్కిల్స్ ఎందులో అభివృద్ధి చెంది ఉన్నాయి, వారు దేని సబ్జెక్టులో, ఏ సబ్జెక్టులో అభివృద్ధి చెంది ఉన్నారు, అందులోని కనుక మనం కృషి చేసి వారికి చదివిస్తే అందులో ఇంకా బాగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అలా ఆలోచించడం లేదు ఎవరు. ఏ విషయం, ఇది ధర్మం యొక్క విషయం, అడగాల్సిన అవసరం లేదు. వారు వెంటనే నేను నిన్ను కళలో సుబాహ్ చేస్తుండగా విన్నాను, పద సుబాహ్ చేసేస్తా. కానీ అడుగుతున్నారు అభిప్రాయం. మరో పక్క సంతానం యొక్క సమాధానం కూడా ఒకసారి వినండి. వారు అంటున్నారు, قال يا أبت افعل ما تؤمر, ఓ నాన్నగారు, మీకు ఏదైతే ఆదేశం వచ్చిందో దాన్ని చేసేయండి. సతజిదుని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్, ఇక మీరు నన్ను సహనం పొందే వారిలో పొందుతారు. నేను సహనంతో ఉంటాను, సహించుకుంటాను. మీరు నా మెడపై కత్తి వేసి సుబాహ్ చేసేయండి, ఎందుకంటే అల్లాహ్ ఆదేశము. అల్లాహ్ ఆదేశం తర్వాత మరొకరి మాట వినేదే లేదు. ఎవరంటున్నారు, సంతానం. అలాంటి గొప్ప ధైర్యమైనటువంటి మనస్సు, అలాంటి సహన శైలము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన పిల్లలకు అలాంటి ధైర్యం దక్కడం. నమాజ్ రమ్మంటే పిల్లలు పరిగెడుతుంటారు. ఆటలు ఎక్కువగా వారు ప్రేమ చూపిస్తున్నారు. తిరుగుళ్ళలో వారికి కాంక్ష ఉంది, కోరిక ఉంది. కానీ మస్జిద్ల వైపు, నమాజులకు వైపు, ఇక ధార్మిక సమావేశాల వైపు ఏ విధమైనటువంటి మక్కువ లేనే లేదు. కారణం ఏమిటి? తర్బియత్, పరిరక్షణ, పెంపకము. ఈ యొక్క పూర్తి సంఘటన ఒకసారి గమనించిన మనకు ఒక విషయం కనబడుతుంది. అదేమిటంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వద్ద ఎక్కువగా సమయం గడపలేదు, దూరంగా ఉండేవారు. కాస్త ఇస్మాయిల్ని ఇక్కడ పరీక్షించాలని కూడా అనుకున్నావు. ఏ విధంగా? తండ్రి తన వద్దనే లేకుండా ఒంటరిగా తల్లి వద్ద జీవితం గడిపినటువంటి ఇస్మాయిల్, అతని యొక్క తర్బియత్, అతని యొక్క క్రమశిక్షణ, అతని యొక్క పాలన ఎలా జరిగిందో చూద్దాం. తల్లి అయినటువంటి హాజరా ఏ విధంగా తర్బియత్ చేసింది, క్రమశిక్షణ నేర్పించిందో చూద్దాము. హజరత్ హాజరా అలైహిస్సలాం కూడాను వారి యొక్క గొప్పతనం చెప్పుకోవాల్సిందే. ఈ రోజు కనుక ప్రతి ఇంట్లో కూడాను హాజరా అలైహిస్సలాం వారి యొక్క లాంటి ఒక తల్లి కనుక ఉన్నట్లయితే, తండ్రికి వ్యతిరేకంగా తండ్రికి సమాధానం ఇచ్చి, ఎదురు సమాధానం ఇచ్చి చెప్పే యొక్క ఈనాటి కాలం యొక్క ఏదైతే జనరేషన్ ఉందో అది మనము చూసే వాళ్ళకి. ఈరోజు ఇంట్లో తల్లి కూడాను ఒక మెయిన్ రోల్ ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తండ్రి ఎప్పుడు కూడా బయట ఉంటాడు, తల్లి ఇంట్లో ఉంటుంది, పిల్లల యొక్క పెంపకం బాధ్యత తీసుకుంటుంది. తండ్రి యొక్క మోడల్ ఎలాగైతే ఉంటుందో పిల్లలపై కూడా అదే విధమైనటువంటి ప్రభావం కలుగుతుంది అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం. దాని తర్వాత ఏం జరిగింది? ఇద్దరు కూడా సిద్ధమయ్యారు. ఫలమ్మా అస్లమా వతల్లహు లిల్జబీన్,
ఇద్దరు కూడా అల్లాహ్ యొక్క ఆదేశాన్ని, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆదేశానికి శిరస్సు వహించి తల వంచి ఒప్పుకున్నారు. ఈ సుబాహ చేసే ఈ యొక్క సంఘటనలో ఇమాం ఇబ్నే కసీర్ రహిమహుల్లా వారు తమ యొక్క పుస్తకాలు, తఫ్సీర్ యొక్క పుస్తకము మరియు అల్ బిదాయ వన్ నిహాయ అనేటువంటి పుస్తకంలో, ఇంకా అదే విధంగా ఇమాం హాకిం రహిమహుల్లా వారు అల్ ముస్తద్రక్ అలా సహీహ్ అనేటువంటి పుస్తకంలో ఈ పూర్తి సంఘటనలు, సుబాహ్ చేసేటువంటి సంఘటన, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని సుబాహ్ చేసేటువంటి సంఘటనలో ఎన్నో వాక్యాలను తీసుకొచ్చారు. ఈ సందర్భంలో ఇబ్లీస్ వచ్చి ఏదైతే వస్వస చేశాడో ఆ సంఘటన కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఒక చిన్న విన్నపం ఏదైతే చేసుకున్నారో అది కూడా ప్రస్తావించడం జరిగింది. శైతాన్ వచ్చినాడు, ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుని బలిస్తావా, తల్లి దగ్గరకు వెళ్ళి హాజరు నీ కుమారుని బలిపడం జరుగుతుంది. స్వయంగా ఇస్మాయిల్ వద్దకు వచ్చి కూడాను నిన్ను బలిస్తున్నాడు నీ తండ్రి, కుర్బానీ చేస్తున్నాడు, నిన్ను జుబాహ్ చేయబోతున్నాడు. అప్పుడు ముగ్గురి నుండి కూడా వచ్చినటువంటి సమాధానం ఒకటి, అల్లాహ్ ఆదేశం, దాన్ని శిరస్సు వహించడమే. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం తమ తండ్రితో అంటున్నారు, నాన్నగారు మీరు కళ్ళారా మీ సంతానం మీ మెడపై, సంతానం ఒక మెడపై కత్తిపెట్టి జుబాహ్ చేస్తుంటే మీరు చూడలేరు, అందుకే నా ముఖాన్ని తిప్పేసేయండి, నా ముఖాన్ని తిప్పేసి పడుకోబెట్టేశారు. అదే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, ఫలమ్మా అస్లమ వతల్లహు లిల్ జబీన్, తిరిగేసి పెట్టారు, మెడ మీద, గొంతు మీద, మెడ మీద కత్తి పెట్టి జుబాహ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కత్తి ఎంత కోసినా కూడా కోసుకోవడం లేదు. కాస్త పొదును చేశారు, ఇంకోసారి ప్రయత్నించారు, కలగడం లేదు. ఇంకోసారి ప్రయత్నించారు, సుబా అవ్వడం లేదు, మెడ కోసుకోవడం లేదు. ఒకేసారిగా చూస్తే ఒక పెద్ద శరీరంలో, ఒక పెద్ద ఆకారంలో ఒక జంతువు, పెద్ద పెద్ద కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళు, ఒక గొర్రె, ఒక దుంబ కళ్ళ ముందు కనబడుతుంది. ఆకాశం నుండి నినాదం వస్తుంది, వనాదైనాహు అయ్యా ఇబ్రాహీం, మేము ఇబ్రాహీమును పిలిపించాము, ఓ ఇబ్రాహీం ఖద్ సద్దక్త రుయా, నీ కలలో ఏదైతే కనబడిందో నీ కుమారుణ్ణి శుభాయిస్తున్నావు అన్నట్టు అది నువ్వు పూర్తి చేసేసావు. ఇన్నా కదలిక నజ్జిల్ ముహ్సినీన్, నువ్వు ఏదైతే ఈ కార్యము చేసావు అతి గొప్ప పుణ్య కార్యము, అల్లాహ్ ఆదేశాన్ని శిరస్సు వహించడము, ఎలాంటి షికాయత్ చేయకుండా, ఎలాంటి ఫిర్యాదు చేయకుండా శిరస్సు వహించి ఆ కార్యాన్ని పూర్తి చేయడము, ఇది ఒక గొప్ప పుణ్య కార్యము. నువ్వు గొప్ప పుణ్య కార్యం చేశావు, నీకు దీనికి బదులుగా మేము ఒక గొప్ప బహుమానం ఇస్తున్నాము. ఇన్న హదా లహుల్ బలాగుల్ ముబీన్, ఇది నిస్సందేహంగానే బహిరంగమైనటువంటి పరీక్ష. వఫదైనాహు బిదిబ్హిన్ అజీమ్, మేము ఒక పెద్ద బలి పశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుని విడిపించాము. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తమ కుమారుణ్ణి జుబాహ్ చేయడానికి వెళ్ళారు. అల్లాహ్ ఆదేశం ప్రకారంగా వారు పూర్తి చేశారు. జుబాహ్ చేయనప్పటికీ కూడా అంటున్నారు, ఖద్ సద్దక్త రుయా, నువ్వు నీ కలని నిజంగానే చేసేసావు. ఎలా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఫదైనాహు బిదిబ్హిన్ అజీమ్, స్వర్గం నుండి ఒక బలమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జంతువుని పంపించడం జరిగింది. దానికి బదులుగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అక్కడి నుంచి విముక్తి కలిగింది. హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు వారు దీని గురించి అంటున్నారు, ఈ జంతువు ఏదైతే ఉందో, ఈ గొర్రె పశువు ఏదైతే ఉందో, స్వర్గంలో 40 సంవత్సరాల వరకు దీనికి మేత వేయడం జరిగింది. 40 సంవత్సరాల వరకు మేత మేగుతూ ఉంది. దాని గురించి ఇంకా వివరంగా అంటున్నారు, దాని యొక్క కొమ్ములు ఏవైతే ఉందో, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి బదులుగా ఈ జంతువునైతే జుబాహ్ చేశారు, దాని కొమ్ములు మేము కాబా యొక్క ఏదైతే పైనుంచి నీళ్లు, వర్షపు నీళ్లు కారేటువంటి ఏదైతే ఉంటుందో ఆ పై, అక్కడ మనం చూసేవాళ్ళం. కానీ ఒకనొక కాలంలో
ఒక సందర్భంలో నిప్పు అంటుకుంది, దాని కారణంగా అవి కూడా కాలి భస్మం అయిపోయాయి. అయితే మొత్తానికి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒకానొక సంతానం, ఏకైక సంతానము, అది కూడా అవ్వగా కలిగినటువంటి ప్రథమ సంతానం. వారి తర్వాత ఇస్లాం యొక్క శుభవార్త కూడా వచ్చింది. వారిని తమ చేతులతో సుబాహ చెయ్యాలి అని అల్లాహ్ ఆదేశం వచ్చిన వెంటనే వారు ఏదైతే ప్రక్రియ చేశారో, ప్రారంభించారో, ఇంకా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క సహన శైలము, ఇవన్నీ కూడాను ఈరోజు ఒక తండ్రిగా ప్రతి వ్యక్తి, ఒక సంతానంగా ప్రతి వ్యక్తి కూడాను ఆలోచించాల్సి ఉంది. ఏ విధంగా మేము ధార్మిక కార్యాలలో అల్లాహ్ యొక్క మార్గంలో మా యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంది సోదర మహసీలా. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వతరక్నా అలైహి ఫిల్ ఆఖిరీన్. ఈ సంఘటన ఏదైతే జరిగిందో, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గొప్ప బలిదానం ఇవ్వడం జరిగింది, ఒక గొప్ప కుర్బానీ జరిగింది. దీనిని మేము తర్వాత వచ్చేటువంటి తరాల కోసము, ఇంకా భావి తరాల వారిలో అతని చరిత్రను మిగిల్చి ఉంచాము. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క చరిత్ర మనం తప్పనిసరిగా చదవాలి. ప్రత్యేకంగా కుర్బానీ సందర్భం వచ్చినప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గుర్తు మనకు రావాలి. సోదర మహసీలారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాము. ఏదైతే ఈ కుర్బానీ మనం ఇస్తున్నామో, ఏదైతే మేము ఈ కుర్బానీ ఒక జంతువు రూపంలో ఇస్తున్నామో, ఒకవేళ గనక అల్లాహ్ ఆదేశము ఏ విధంగా అయితే ప్రతి తండ్రి కూడా తన సంతానం యొక్క కుర్బానీ ఇవ్వాలని గనక అదే విధంగా కొనసాగి ఉన్నట్లయితే, ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఆదేశం జరిగిందో, పరిస్థితి ఎలా ఉండేది? ఎంతమంది కుర్బానీ నుండి తప్పించుకుని పారిపోయేవారు. కానీ అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ, కానీ అసలైనటువంటి విషయం ఇక్కడ ఏమిటంటే, అది ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. నీ కళలో ఏదైతే కనబడిందో, నువ్వు నీ యొక్క బిడ్డని, ఏకైక బిడ్డను నువ్వు సుబాహ చేస్తున్నావు, దాన్ని నువ్వు పూర్తి చేశావు. దాని అసలైనటువంటి లక్ష్యం ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి? అది మనకు ఒక సందర్భంలో చదవబడేటువంటి ఈ యొక్క వాక్యంలో కనబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లై యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం. ఏదైతే మీరు బలి ఇస్తున్నారో, ఏదైతే మీరు కుర్బానీ ఇస్తున్నారో, జంతువుని సుబాహ చేస్తున్నారో, దాని మెడ నుండి, దాని గొంతు నుండి పారేసేటువంటి రక్తము కానీ, దాని యొక్క మాంసము కానీ అల్లాహ్కు చేరదు. అల్లాహ్కు చేరేది కేవలం మీ హృదయాలలో ఉన్నటువంటి తఖ్వా, మీ మనసులో ఉన్నటువంటి దేవుని పట్ల భీతి, భయం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, అది అల్లాహ్కు చేరుతుంది. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి నుండి కోరుకున్నారు. వారు దాన్ని నిజం చేసి చూపించారు. అల్లాహ్ ముందు అల్లాహ్ ఆజ్ఞ కోసం శిరస్సు వహించారు. ఇదే విషయము అల్లాహ్ కూడా మా నుండి కోరుతున్నారు. ఇదే సున్నతు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తర్వాత నుండి కొనసాగించారు. ఈ యొక్క సున్నతును, కుర్బానీ చేసి ఇచ్చేటువంటి సున్నతును హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తర్వాత నుండి వచ్చే తరాల వరకు మిల్లతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గంపై నడిచేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క సున్నతును బ్రతికి ఉంచారు. అందుకే మనం చూసాము, విన్నాము కూడా. గత యొక్క ప్రసంగికులు మౌలానా హాఫిజ్ బిలాల్ ఉమర్ హఫిజుల్లాహ్ వారు కూడా చెప్పారు. ఏమన్నారు? ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా, హజర్లో మరియు సఫర్లో, తమ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా కుర్బానీ విడిచిపెట్టలేదు. ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగాలను, వారి యొక్క కుర్బానీని, వారి యొక్క సహన శైలిని మనం గుర్తు చేస్తూ ఉంటాయి. సోదర మహసీలారా, చివరిగా అల్లాహ్ యొక్క వాక్యము, సలామున్ అలా ఇబ్రాహీంపై శాంతి కలుగుగాక. అందుకే మనం ఈ ప్రవక్త యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇదే అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారంగా, ఈ యొక్క వాక్యం ప్రకారంగానే వారికి సలాం యొక్క దుఆను చదువుతూ ఉంటాము. ఇన్నహు మిన్ ఇబాదినల్ ముమినీన్, నిస్సందేహంగా ఆయన విశ్వాసులైనటువంటి మా దాసులలోని వాడు. ఈ యొక్క పూర్తి సంఘటనలో ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నాము, హజరత్ ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క సుబాహ్ యొక్క సంఘటన కేవలం ఈ యొక్క సంఘటనే కాదు, వారి పూర్తి జీవితం కూడా కుర్బానీలతో గతించింది. వారి యొక్క జీవితం మన కోసం ఆదర్శమని కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ప్రవక్త వారి యొక్క జీవితం మన కోసం రోల్ మోడల్,
అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో కూడా మనకు ఎన్నో రోల్ మోడల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మొట్టమొదటి తౌహీద్ కోసము జీవించడం, తౌహీద్ కోసం మరణించడం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక పూర్తి సమాజంగా ఉన్నారు తౌహీద్ కోసం. ఇంకా అదే విధంగా తమ పూర్తి జీవితాన్ని అల్లాహ్ కోసం ఖుర్బానీ చేశారు. అందులో గొప్ప ఖుర్బానీ మనం ఇప్పుడే విన్నాము. చివరిగా నా మాటను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ యొక్క పవిత్ర అతి గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి ఈ మాసంలో గడుస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని రోజుల్లో అత్యధికంగా అల్లాహ్ జిక్ర్ చేసుకొని, సదకా వ ఖైరాత్ దాన ధర్మాలు చేసుకొని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకున్నటువంటి అల్లాహ్ మనందరికీ సౌభాగ్యం ప్రసాదించుగాక. స్తోమత ఉన్నటువంటి వారికి ఖుర్బానీ చేసేటువంటి మంచి బుద్ధిని ప్రసాదించుగాక. ఖుర్బానీ చేయదలుచుకున్నటువంటి వారికి అన్ని విధాల సౌకర్యాలు ప్రసాదించుగాక. ఎవరైతే ఖుర్బానీ చేయాలనుకుంటున్నారో కానీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి స్తోమతను ప్రసాదించుగాక. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచారో, దీనికోసం సహకరించారో వారి యొక్క లోకాలలో మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. సుఖశాంతివంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.